హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వన్ మోర్ మినీ లాగ్. ఇదైతే కార్తీక సోమవారం ఆఖరి సోమవారం అయితే శివయ్యకి దీపాలు వెలిగించొద్దామని చెప్పేసి వెళ్ళాను. ఆల్మోస్ట్ లేట్ నైట్ అయితే అయిపోయింది. తెలిసిందే కదా, ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చి ఇంట్లో పనులన్నీ ఫినిష్ చేసి ఫ్రెష్ అయ్యి ఇంట్లో దీపాలు వెలిగించి మళ్ళీ అక్కడికి వెళ్ళి దీపాలు వెలిగించడానికి రెడీ చేసుకొని మా బాబాయ్ వెలిగించాలంటే ఆఫ్కోర్స్ టైం అయిపోతుంది. సో ఇవన్నీ రెడీ చేసి దీపాలు వెలిగించే టైంకి ఆల్మోస్ట్ 8:40 అలా అయ్యిందనమాట. సో యాక్చువల్లీ కార్తీక పౌర్ణమి రోజు వెలిగించాలనుకుంటున్నా, సమ్ పర్సనల్ ఇష్యూస్ వల్ల నేను వెలిగించలేకపోయాను. సో అందుకోసం ఇంకా మిస్ చేయకుండా లాస్ట్ వారం అన్నా చేసుకుందామని చెప్పేసి ఇంకా అన్ని డెకరేషన్ అయితే చేసుకున్నా. ఎప్పుడు 2 years నుంచి వీడియోస్ చేస్తున్నాను కదా, లాంగ్ వీడియోసే అప్లోడ్ చేశాను. ఈసారి అయితే షార్ట్ వీడియోని తీసుకోవాల్సి వచ్చింది, ఎందుకంటే చాలా ఉన్నాయండి లాంగ్ వీడియోస్. ఎడిట్ చేసి అప్లోడ్ చేయడానికి కూడా టైం కుదరట్లేదు. ఈవెన్ ఇలా ఇర్రెగ్యులర్ పోస్ట్ చేయడం వల్ల అచీవ్ అయిన సబ్స్క్రైబర్స్, అచీవ్ అయిన వాచ్ టైం కూడా దొబ్బింది నాకు. సో ఇది నేను ఎప్పుడు రెగ్యులర్ పోస్ట్ చేసి యూట్యూబ్లో కూడా నేను ఒక పేరు సంపాదించుకోగలుగుతానా అన్నదైతే ఆశలాగే మిగిలిపోతుందేమో అనిపించింది. సో ఎనీవే, మీ సపోర్ట్ అయితే ఇంత ఇర్రెగ్యులర్గా పోస్ట్ చేస్తున్నా కూడా చాలా బాగా సపోర్ట్ అయితే చేస్తున్నారనమాట. సో చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంక ఇక్కడైతే పూజ అంతా చేసేసుకున్నాను. నేను దీపాలు వెలిగించి పూజ చేసిన తర్వాత పిల్లలు కూడా సరదా పడుతున్నారనమాట, మేము కూడా ఆరతి పెడతాం స్వామికి అని. సో అలా మిల్కీ క్యూటీ ఇద్దరు చేసుకున్నారు. సో అదనమాట అన్నీ. అక్కడ అయితే ఇంకా గుడి లోపల చాలా బిజీ ఉండింది, మేము వచ్చిన ఎంట్రన్స్లో క్యూలో ఉండింది. సో అక్కడే ఇంకా అదే కాంపౌండ్లో పక్కన దీపాలు అయితే వెలిగించేసి తర్వాత దర్శనం అయితే చేసుకున్నాం అనమాట వినాయకునికి. సో నందికి అలాగే స్వామివారికి ఎంత వైభవంగా ఉన్నారో చూడండి. శివయ్య చాలా బాగా డెకరేషన్ చేశారు. నాకైతే చాలా ఇంప్రెసివ్గా అనిపిస్తుంది స్వామివారిని చూస్తుంటే. ఇంకా మేము ఆల్మోస్ట్ పూజ అంతా ఫినిష్ చేసి బయటకు వచ్చేలోపు 9:45 అలా పట్టిందనమాట. సో అప్పుడు కూడా ప్రసాదాలు పెడుతుండేవారు. ఇంకోటి ఇక్కడ మాకు ప్లస్ పాయింట్ ఏంటంటే 10 o'clock అవుతుంది కదా, ప్రసాదాలు అయితే చాలా ఉన్నాయి. భక్తాదులు కొద్దిగా తక్కువ వచ్చారంట. సో దట్ అక్కడ ప్రసాదం అయితే చెప్పకూడదు కానీ 4-5 సార్లు పెట్టించుకొని, ఎందుకంటే ప్లేట్ చాలా చిన్నదవడం వల్ల పిల్లలు నేను అందరూ కడుపుబ్బా అక్కడే తినేసాము. కావాలంటే తీసుకెళ్ళండి అని చెప్పి ఇంకా కొంచెం ఇంటికి కూడా వేసి ఇచ్చారనమాట. ఇది ఇవాల్టి